నమస్తే, మీ పేరండి? నా పేరు రెడ్డి శ్రీనివాసరావు అండి. ఏం చేస్తారు? నాది బిజినెస్ అండి, మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ గుంటూరు. సార్, ముఖ్యంగా ఈ 18 నెలల కాలంలో ఈ చంద్రబాబు గారిని అసలు ఎన్డీఏ కూటమి చేసిన డెవలప్మెంట్ ఏంటి అని అడిగితే అసలు మీరేం చెప్తారు? అసలు డెవలప్మెంటు చాలా అద్భుతంగా ఉందండి. కేంద్రం నుంచి ఏ రకమైన నిధులు వస్తున్నాయో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకటి కాదు, అన్నీ చూడండి. అంతకుముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ 24వ స్థానంలో ఉండేది, ఇవాళ 1వ స్థానంకి వచ్చింది. పల్లెలు బాగుంటే కదా మరి పట్టణాలు బాగుండేది. మరి ఆ 24వ స్థానం నుంచి ఫస్ట్ స్థానానికి రావడానికి కారణం ఎవరు? ప్రతి ఒక్కళ్ళు కష్టంతో పనిచేస్తే ప్రతిదీ సులభంగా ఉండిద్ది, అంటే ప్రతిదీ చాలా ఈజీగా ఉండిద్ది. అందుకని పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా అద్భుతం. మేము మా ప్రాణం ఉన్నంత వరకు పవన్తోనే జర్నీ చేస్తాం. అది అంటే ఏం డెవలప్మెంట్ పరంగా అంటే ఏం చేస్తున్నారు? యువత పరంగా ఏం చేస్తుంది? సామాన్య ప్రజల పట్ల ఏం చేస్తుంది అసలు ఈ ప్రభుత్వం? డెవలప్మెంట్ అద్భుతంగా కనపడుతుంది కదా సార్. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇసుక తీసుకోండి, ఇసుక ఫ్రీగా దొరికింది. అంతకుముందు అసలు ఎంతమంది కార్మికులు అల్లాడి ఆకులు మేసారో, చచ్చిపోయారో. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చారో చూడండి. ప్రజల్లో ఇప్పుడు మేము చెబితే ఒక పార్టీ పరంగా చెప్పామంటారు. సామాన్య ప్రజల్ని అడగండి, వాళ్ళు ఏం చెబుతారో. మేము చెప్పామనుకోండి, ఈయనకు జనసేన అభిమాని చెప్పాడంటారు. అలా సామాన్యులు అడగండి ఏం చెబుతారో. మేము కూడా అదే కోరుకుంటున్నాం, సామాన్యుడు చాలా బాగుండాలని. ఇవాళ గ్రామాలకు వెళ్ళండి, సీసీ రోడ్లు కానీ, తాగునీరు కానీ. అప్పుడు రైతులు ధాన్యం ఉంది కదా, ఇదివరకు అలా ఉందా? ఇవాళ రైతు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఇమీడియట్లుగా అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కూటమే కదా. అది అంటే చంద్రబాబు కానీ వీళ్ళు వచ్చాకే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా డెవలప్మెంట్ చాలా పరంగా బాగుంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారండి. ఏం చెప్తారు మరి? అన్నం తినేవాడు ఎవడే ఆ మాట అంటారు, కడుపుకి అన్నం తిన్నవాడే ఆ మాట అనేది. అంతే. డెవలప్మెంట్ కనపడుతున్నా కూడా కనపడతలేదంటే ఏం చెప్పాలి? అదే కదా. మనం అన్నం తినేటప్పుడు దానికి తగ్గట్టుగానే మాట్లాడాలి కదా. డెవలప్మెంట్ ఎంత బాగుంది, అంతకుముందు ఎలా ఉంది? ఒక చిన్న ఉదాహరణ అండి. టాపీ మేస్త్రి పనిచేయని వాడికి ఇసుక దొరికిందా? అది చెప్పండి. వరద వస్తే కోటి రూపాయలు ఇచ్చారు. ఇంతవరకు కోటి రూపాయలు అడిగిన వాళ్ళు ఎవరు? కోటి పైసలు ఇచ్చాడా? బుడమేరులో వరద వస్తే కోటి రూపాయలను ప్రకటించారు అధినాయకుడు. వాళ్ళ అధినాయకుడు రూపాయి ఇవ్వలేదు ఇంతవరకు. ఎవరికి ఇచ్చారు? ఇస్తే మరి పబ్లిసిటీ చేయమని చెప్పండి. ఇవ్వలేదు కదా. అంటే ఈ రోజున ఈ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్నే మేమే చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారంట. నిజమేనా? ఇవాళ సోషల్ మీడియా ఫుల్గా ఉందండి. ఫోన్లు ఉన్నాయి కదా, వాట్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా సరే అబద్ధం ఆడితే 5 నిమిషాల్లో బయటకు వచ్చింది. 5 నిమిషాల్లో బయటకు వచ్చేసింది. అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి ఎప్పుడు. అది మరి భోగాపురం విషయంలో కూడా జగన్మోహన్ ఉన్నప్పుడే దాన్ని డెవలప్మెంట్ చేశాడు, ఎయిర్పోర్ట్ కూడా కట్టాడు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. పేరు కూడా మార్చి ఈరోజు చంద్రబాబు నేనే పుట్టాను, నేనే కట్టానని చెప్పి ప్రగడపలు చెప్పుకుంటున్నాను. నిజమేనండి? అక్కడ ఇష్యూ అంటే అక్కడ చాలా దూరం ఉంది. అది మనకు తెలియదు ఎక్కడ వరకు. అది అంటే డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, ఏం చేస్తారో ప్రజలకి అందరికీ తెలుసండి. ఏదైనా గవర్నమెంట్ అనుకుందాము, గవర్నమెంట్కి ఒక రాజముద్ర ఉండేది. ఎవరైనా 5 ఏళ్ళు మంచిగా పనిచేస్తే ఇంకో 5 ఏళ్ళు మంచిగా అట్లా ఇస్తారు. 5 ఏళ్ళు ఫోటోలు, రాళ్ల మీద ఫోటోలు, పుస్తకాల మీద ఫోటోలు. ఏంటి సార్ ఆ రంగులు ఏంటి? ఆ డబ్బు అంతా ఎవరిది? ఆ డబ్బు ఎవరిది అసలు? అది ప్రజల డబ్బును ఆ రకంగా నువ్వు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేసి నీ బొమ్మలు వేసుకుంటే దానికి ఏమైనా అర్థం ఉంది అసలు? ఎవరి డబ్బు అది? ఎంత డబ్బు సర్వనాశనం అయిపోయింది. మరి వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఎందుకు ఈ రాజముద్ర వేస్తున్నారు? రేపు నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలి. ఇప్పుడు సిమెంట్ రోడ్ నాకు ఇచ్చారండి, సగం వేసాం, గవర్నమెంట్ మారింది. ఆ సగం పూర్తి చేయాలా లేదా? ఆ సగం జగన్ గారు అదే పూర్తి చేయరు. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండిద్ది. మైండ్ సెట్ అలా ఉంది. అలా ఉండకూడదు. ఇప్పుడు రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అంటే అన్ని కులాలను సమానంగా చూడాలి. ఎందుకు ఇచ్చారు నీకు? నువ్వు సమానంగా చూస్తే మళ్ళీ నువ్వే వచ్చేవాడువేమో. నువ్వు సమానంగా ఏడ చూసావు? మరి మాట్లాడుతున్నా గత ప్రభుత్వం కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఎవరిని చూడకుండా నేను నవరత్నాలు పంచాను, ఈ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తుందని చెప్పి అంటున్నారు కదా. మరి నామినేట్ పదవులు అంతకుముందు గవర్నమెంట్లో చూడండి, లిస్టు తీయండి, మొత్తం ఎన్ని వస్తాయి? రెడ్లు అంట. రెడ్లు ఒక్కళ్ళైనా ఉంది ఈ రాష్ట్రంలో, మిగతా కులాలు లేరా అండి? అట్లా ఉండకూడదు కదా, అది తప్పది. సార్, మరి ఫైనల్గా 29 ఎవరు గెలుస్తారు? ఓ పక్కన 29 ఎవరు గెలుస్తారు? ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళనే పాదయాత్ర చేస్తాను, ప్రజల మన్నన పొందుతాను, మళ్ళీ నేనే గెలుస్తాను, 88 మ్యాజిక్ ఫిగర్ దాడితే ఒక్కొక్కరు అంత చూస్తానని చెప్పి అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి అసలు? 29 ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 20 సంవత్సరాలు మా జర్నీ అన్నారు. ఆయన చెప్పింది గీత, అది ఆ దాటదంతే. లేదు. విజయవాడ రివర్ బ్యాంక్ కదా, ఇప్పుడు ప్రముఖ
పట్టణాలన్నీ రివర్ బ్యాంకుల్లోనే ఉండేవి. ఈ ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని ఢిల్లీ ఎక్కడుందండి? యమునా నదిలో ఉంది. ఈజిప్ట్ రాజధాని కైరో ఎక్కడుంది? నైలు నది మీద ఉంది. లండన్ ఏ నది మీద ఉంది? థామ్స్ మీద ఉంది. అట్లాగే ప్యారిస్ సియాన్ మీద ఉంది. ఇలా ఎందుకు మన హరప్పన్ సివిలైజేషన్ కూడా, సింధు నాగరికత, ఇవన్నీ ఎక్కడ ఉండేయండి? మన అవన్నీ నగదీ ప్రవాహకం మీద ఏ పట్టణం అయినా అభివృద్ధి చెందింది అంటే ఆ పట్టణం అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది చెందుతుందండి. అంతేగాని రివర్ బ్యాంక్ అనేసి ఇక్కడ కట్టడానికి వీలు లేదు అని అంటే ఏ రకంగా ఇచ్చేస్తారండి? మూర్ఖులు అనేది. మనం ఎంత చెప్పినా తాను పట్టిన కుందేలుకి మూడే 3 కాళ్ళని ఎప్పుడు వాదిస్తూనే ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఏమి చేయలేమండి.